జైమిని మార్కండేయుని ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి వాడి పక్షులున్నటువంటి వనానికి ప్రవేశించినాడు. ఆ వనంలో ప్రవేశిస్తూ ఉండగానే అనేక వేద మంత్రాల యొక్క ధ్వని వినవస్తూ ఉన్నది. చూస్తే ఆశ్రమాల్లో పిల్లలెవరూ కనిపించడం లేదు. ఆహా, మార్కండేయుడు ఇంత గొప్పనైనటువంటి దీర్ఘదర్శి ఆయన. ఎక్కడి నుంచి వినవస్తున్నాయి ఈ మాటలు, ఈ మంత్రాలు అనంటే చెట్ల పైన ఉన్నటువంటి పక్షుల యొక్క ముఖార విందాల నుండి మంత్రాలన్నీ వినవస్తున్నాయి. ఋగ్వేదంలోని మంత్రాలు కొన్ని పక్షులు చదువుతూ ఉంటాయి, యజుర్వేదంలోని మంత్రాలు కొన్ని పక్షులు చదువుతూ ఉంటాయి, ఇంకా ఇతరమైనటువంటి పురాణాల్లోని స్తోత్రాలను చదువుతూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ వనంలోకి ప్రవేశించినాడు. చిత్రమేతదహం మన్యే నజహాతి సరస్వతి వియోనిమపి సంప్రాప్తానేతాన్ మునికుమారకాన్. గత జన్మలో మానవులుగా ఉండి రెండవ జన్మ అయినటువంటి పక్షి జన్మనెత్తినప్పటికీ కూడా శరీరాల్లో మార్పున్నా కానీ ఆ సరస్వతీదేవి మాత్రము వీళ్లను వదిలిపెట్టలేదు. ఎంత ఆశ్చర్యం కలుగుతున్నది. సరస్వతీదేవి గనుక ఒకవేళ కరుణించినది, కటాక్షించినది, అనుగ్రహించినది అని అంటే ఆమె ఎప్పుడూ కూడా వదిలిపెట్టదు. ఒకవేళ మనం వదిలిపెడితే బంధువర్గాన్ని వదిలిపెడతాం. బంధువులలో ఏమైనా వైమనస్యాలుంటే బంధువర్గాన్ని వదిలిపెడతాం. నిన్నటిదాకా మిత్రునిగా ఉన్నాడు, ఏదో అపకారం జరిగినది వాని ద్వారా, వాణ్ణి వదిలిపెడతాము. ఒకవేళ మనకు ఇల్లు నచ్చలేదు అంటే ఆ ఇల్లును వదిలిపెట్టి ఇంకొక ఇల్లు కట్టుకుంటాము. కానీ మనను వదిలిపెట్టకుండా ఉండాలి అని ఆమెనే కనుక అనుకున్నది అంటే ఆమె ఎవరు అంటే ఆమె సరస్వతీదేవి. ఆమె ఎన్నడూ కూడా మనను వదిలిపెట్టకుండా ఉంటుంది. ఆమె ఉంటుంది కావుననే మనము మాట్లాడగలుగుతున్నాం. సరస్వతి అనే ఆ పదానికి అర్థం ఏమిటి అంటే వాక్కు యొక్క స్వరూపమే సరస్వతి. నా వచ్చినప్పుడు మాకు చర్చ జరిగినది. అసలు అమ్మవారంటే ఎవరు అని అంటే అమ్మవారంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఒక స్వరూపమైతే అమ్మవారి యొక్క స్వరూపం ఏది అంటే అకారం నుండి మొదలుకొని క్షకారం వరకు ఉండేటువంటి ఏ వర్ణమాల ఉన్నదో అదంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియే శాంకరి. జైమిని ఆ పక్షుల సమీపానికి వెళ్ళి పక్షులకు నమస్కారం చేసినాడు. అయ్యా, నేనెవరినో తెలుసునా? నన్ను జైమిని అని అంటారు. వ్యాసుని యొక్క శిష్యుడిని నేను. మీ దర్శనం చేసుకోవడం కోసమే ఇక్కడికి చేరుకున్నాను. నాకున్నటువంటి కొన్ని సందేహాలను మార్కండేయ మహర్షిని అడిగితే మార్కండేయుడు నాకు ఇది అనుష్ఠాన కాలం కావున మీ ప్రశ్నలకు నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను అని మీ జాడను నాకు చెప్పినాడు. అందుకని నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి అనగానే ఏ పక్షులైతే ఇంతకాలం వేదాన్ని చదువుతూ వేదధ్వనితో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయో ఆ 4 పక్షులు కూడా వచ్చినటువంటి అతిథిగా ఉన్న ఈ జైమిని మహర్షికి అర్ఘ్యపాద్యాచమనాలనిచ్చి ఆ చెట్టు కిందనే ఒక ఆసనాన్ని వేసి కూర్చుండబెట్టి 2 చేతులు జోడించి ఏం మాట్లాడుతున్నాయి అంటే, ఈనాడు పక్షులమైనటువంటి మా జీవితం ధన్యమైనది. ఎందుకు అనంటే యత్ పశ్యామ సురైర్వంద్యం తవ పాదాంబుజద్వయం. జైమినివైనటువంటి నీవు సామాన్యుడమైనటువంటి వ్యక్తివి కాదయ్యా. వ్యాసుని శిష్యుడవైనటువంటి జైమినివైన నీవు కొన్ని సూత్రాలను రచించినావు. ఏ సూత్రములను ఆధారంగా పెట్టుకుని యజ్ఞయాగాది వ్రతాలన్నీ కూడా లోకంలో జరుగుతూ ఉంటాయి. అటువంటి నీ పాదాలను దర్శించడం వలన మాకున్నటువంటి పాపాలను కూడా ప్రక్షాళనమైపోయినాయి. ఇంకో చమత్కారమైన మాటను ఏమన్నారు అనంటే, మా తండ్రి గారు గత జన్మలో కోపము అనేటువంటి అగ్నితో మమ్మలను శపించినాడు. కోపమును సామాన్యంగా అగ్నితో పోలుస్తూ ఉంటారు. ఆ అగ్ని మంటలలో మేము మండుతూ ఉన్నటువంటి మాకు ఈనాడు నీ దర్శనముతో మాకు శాంతి అనేటువంటిది లభించినది. నీవు మహాత్ముడవై ఉన్నావు. నీవు ఒక కోటి చంద్రులతో సమానమైనటువంటి సుశీతలమైనటువంటి స్వభావం గలవాడు. అటువంటి నీ దర్శనముతో మా తండ్రి గారి శాపం అనేటువంటి అగ్ని ఉన్నదో అది శాంతమైపోయినది. మీ రాక కారణం ఏమిటో చెప్పబోయానంటే, ఇప్పుడే అన్నాను కదా, వ్యాసుడు మాకు బోధించినటువంటి మహాభారత ఇతిహాసంలోని
4 ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధాన నిమిత్తమై నేను మార్కండేయ ఆశ్రమానికి వెళితే మీ సమీపానికి వెళ్ళమని అన్నాడు అనగానే అప్పుడు ఈ పక్షులు అబ్బో అంత పెద్ద ప్రశ్నలకు మాకు సమాధానం తెలుస్తుందా అని అనలేదు. అవేమన్నాయి అంటే, విషయే సతి వక్ష్యామో నిర్విశంక శృణుష్వతతో. మేము ఎన్నో వేదాలు, శాస్త్రాలు, పురాణాలన్నిటి కూడా పరిశీలన చేసినాము. మేము చూసినటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలకు అనుసంధానమయ్యుండి అది మాకు అంగీకార యోగ్యమై ఉన్నట్టయితే నీ ప్రశ్న దానికి తప్పకుండా సమాధానం చెప్తాము. మాకు తెలియని సమాధానం అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. ఎంతటి విశ్వాసం వాళ్లకు, ఆ పక్షులకు. 4 వేదాల్లో, అన్ని ధర్మశాస్త్రాల్లో, వేదాలకు ఉన్నటువంటి అన్ని అంగములలో మేము నిష్ఠ కలిగినటువంటి వాళ్ళమై ఉన్నాం. కాబట్టి నీవు అడిగినటువంటి ప్రశ్న వేదములలో, శాస్త్రములలో, వేదముల యొక్క అంగములలో ఎక్కడ ఉన్నా కూడా మేము వెతికి నీ ప్రశ్నకు సమాధానం చెప్తాము. అడగవయ్యా. అడుగుతున్నాడు. మీ జ్ఞాపకం ఉన్నాయా ప్రశ్నలు ఏమిటో? మొదటి ప్రశ్న, కస్మాన్మానుషతాం ప్రాప్తో నిర్గుణోపి జనార్దన. నారాయణమూర్తి నిర్గుణుడైనటువంటి వాడై ఉండి ఎందుకు మనుష్య జన్మనెత్తినాడు? వాసుదేవుడు అనేటువంటి పేరుతో ఎందుకు సంచారం చేస్తూ ఉన్నాడు? రెండవది, పాండవులు 5గురికి ద్రౌపది ఒకతే ఎట్లా అయినది? లోకంలో ఇది విడ్డూరమైనటువంటి వ్యవస్థ. ఎవరు కానీ ఒకనికి ఒకతే భార్య ఉంటుంది, కానీ 5గురు పురుషులకు ఒకతే భార్య కావడము, ఇది రెండవ ప్రశ్న. మూడవది, బ్రహ్మహత్య చేసినటువంటి బలరాముడు ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నాడు? వివాహాదులు ఏవీ చేసుకోకుండానే ద్రౌపది తనయులైనటువంటి వాళ్ళంతా కూడా ఎందుకు మరణించినారు అనేటువంటి ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనగానే, ఆహా ఎంత చక్కని ప్రశ్నలు వేసినారు. ఒక్కసారి మళ్ళీ మహాభారతాన్ని చదవవలసినటువంటి ఒక అవసరం ఏర్పడ్డది, దానంతా చూడవలసినటువంటి ఒక అవసరం ఏర్పడ్డది. కొన్ని కాకతాళీయములు జరుగుతూ ఉంటాయి. ఈ మార్కండేయ పురాణం చెప్పాలి అని నెల కిందనో అమ్మవారి ప్రయాణం జరిగినది. ఆ తర్వాత కాలంలో మహాభారతం చెప్పాలనే సంకల్పం కలిగినది. మహాభారతం ఎప్పుడు అంటే శ్రావణ మాసంలో, అది శ్రావణ శుద్ధ పాడ్యం నుండి 10 రోజులు చెప్పుకోవాలి అని. మార్కండేయ పురాణంలో ఈ విషయం వస్తుందని ఊహించనే లేదు. మహాభారతంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఏ ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానం మార్కండేయ పురాణంలోనే వస్తుంది. నాయన నువ్వు చెప్పబోయేటువంటి ఏ భారతం ఉన్నదో దానికి నా దగ్గరనే నీకు సమాధానం చెప్తాను అని అమ్మవారు అన్నదా అన్నట్టుగా. ఎంత విచిత్రం చూడండి. కొన్ని సందర్భాలు దీన్ని కాకతాళీయము అని అంటారు. అప్పుడు ఆ పక్షులు కళ్ళను మూసుకొని 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉన్నాయి. పురుషాయ ప్రమేయాయ శాశ్వతాయ వ్యయాయ చ చతుర్వ్యూహాత్మనే తస్మై త్రిగుణాయ గుణాయ చ. 3 గుణాలు కలిగినటువంటి గుణాతీతుడైనటువంటి ఏ పరబ్రహ్మ ఉన్నాడో ఆ పరమాత్మకు నమస్కారం చేసి నీవడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను వినవయ్యా. మా గురువు అయినటువంటి ఏ వ్యాస భగవానుడున్నాడో ఆయన ఎన్ని రకాలైనటువంటి పురాణాలను చెప్పినాడో ఆ పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా తెలియజేయడం కోసమై ఆయనకు నమస్కారం చేసి ఆయన యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను అని చెప్పడం ప్రారంభించినాడు. ఈ 4 పక్షులు నిజానికి భగవంతుడైనటువంటి పరమాత్మ నిర్గుణ నిరాకారుడై ఉంటాడు. భగవంతుడైనటువంటి పరమాత్మకు 4 రకాలైనటువంటి అవస్థలు ఉంటాయి అని చెప్పినది మార్కండేయ పురాణం. ఈ పక్షులు చెబుతూ ఉన్నాయి. ఎవరికి? జైమిని మహర్షికి. జైమిని 2 చేతులు జోడించి అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ 4 ఏవి అంటే, మొదటిది వాసుదేవ, రెండవది సంకర్షణ, మూడవది ప్రద్యుమ్న, 4వది అనిరుద్ధ అని అంటారు. ఒక సంప్రదాయంలో వీటిని వ్యూహములు అనే పేరుతో పిలిచినారు. చతుర్వ్యూహములు అని అంటారు వీటిని. ఇప్పుడు మొదటిదేది వాసుదేవ, రెండవది సంకర్షణ, మూడవది ప్రద్యుమ్న, 4వది అనిరుద్ధ. పరమాత్మ ఏ
ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడేవాడున్నాడో వానికి ఆలోచన చేసి చూచినట్టయితే ఏ విధమైనటువంటి ఆకారము లేదు. నిరాకారుడైనటువంటి పరమాత్మ సగుణ సాకారమూర్తి కావాలి అనేటువంటి భావాన్ని పొంది సగుణ సాకారమూర్తిగా తాను మారి ఈ అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించాలి అనే సంకల్పం ఏర్పడ్డది అని అన్న తర్వాత వాడిని వాసుదేవ అనే పేరుతో పిలుస్తారు. రెండవది ఆదిశేషునితో కూడుకున్నటువంటి మూర్తి, దాన్నే సంకర్షణ అనేటువంటి పేరుతో పిలుస్తారయ్యా మార్కండేయ. ఈ సంకర్షణ అనేటువంటి పేరును కలిగినటువంటి నారాయణమూర్తి యొక్క రెండవ అవతారం ఉన్నదో అది సహస్ర ఫణాలతో కూడుకొని 1000 పడగలతో కూడుకొని సంకల్పింపబడ్డటువంటి తన చేత సృష్టింపబడ్డటువంటి అనంత బ్రహ్మాండాలనన్నిటిని కూడా తనపైన పెట్టుకొని భరిస్తాడు. కావున ఆయనను శేషుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు, లేదా సంకర్షణ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మూడవది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రద్యుమ్నము అనే పేరుతో పిలుస్తారు. అది ప్రజల యొక్క పరిపాలనా సంవిధానాన్ని కొనసాగించేటువంటి అవతారం. అది ప్రజలందరూ కూడా ఆయన చేత పరిపాలింపబడతారు. ఆయన అనేక రకాలైనటువంటి అవతారాలను ఎత్తుతూ ఉంటాడు. ఒకసారి కృష్ణునిగా అవతరిస్తాడు, ఇంకొకసారి బలరామునిగా అవతరిస్తాడు, ఇంకొకసారి హిరణ్యాక్ష సంహారం చేయడం కోసం ఈ వరాహమూర్తిగా అవతరిస్తాడు, ఇంకొకసారి నారసింహునిగా అవతరిస్తాడు, శ్రీరామచంద్రునిగా అవతరిస్తూ ఉంటాడు. ఇక యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి జైమినే అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజత్యసౌ. ఎప్పుడెప్పుడు జగత్తులో అధర్మం అనేటువంటిది ప్రబలుతూ ఉంటుందో అప్పుడు ధర్మాన్ని రక్షించే నిమిత్తమై అధర్మాన్ని నాశనం చేయడం కోసమై తాను ఆవిర్భవించినటువంటి ఏ మూర్తులు ఉన్నాయో ఈ మూర్తులన్నీ కూడా నిరాకార నిర్గుణుడైనటువంటి వాడికి ఎందుకు అవతారం ఎత్తవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ధర్మ సంరక్షణ నిమిత్తమై. ఆకారం లేనటువంటి నిజమైన ఆనంద స్వరూపాన్ని పొందేవాడైనప్పటికీ కూడా తన ఆనందాన్ని పక్కన పెట్టినటువంటి వాడి లోకాన్ని రక్షించే నిమిత్తమై మన దృష్టిలో ఆయన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాని వలె ఆవిర్భవించేటువంటి వాడు ఆ పరమాత్మ. వాడు ఎందుకు ఆవిర్భవిస్తాడు అనంటే లోకాన్ని రక్షించే నిమిత్తమై ఆవిర్భవిస్తాడు. దేవత్వేధ మనుష్యత్వే తిర్యజ్ఞో నూచ సంస్థిత గృహ్ణాతి తత్స్వభావంచ వాసుదేవేచ్ఛయా సదా. ఏతావత సంకల్పము వానిది, సంకల్పించినప్పుడు ఒకడు, సంకల్పించినటువంటి జగత్తులోని భారాన్నంతా మోసేవాడు ఒకడు, వానిది రెండవ అవతారము. పరిపాలనా సంవిధానాన్ని చేసేటువంటిది ఒకటి, మూడవ అవతారము ప్రద్యుమ్నావతారము. ఎప్పుడెప్పుడు అధర్మం లోకంలో విస్తృతంగా ప్రచారమైపోయి ధర్మానికి నాశనం అనేటువంటిది ఏర్పడుతుందో అప్పుడు అనేక రకాలైనటువంటి రూపాలను ధరించేటువంటి వాడు కూడా సంకల్పించినటువంటి వాసుదేవుడే అయ్యుండి లోకాలను రక్షించే నిమిత్తమే ప్రాదుర్భవిస్తూ ఉన్నటువంటి స్వరూపమే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపమై ఉన్నది. మానుషత్వం గతో విష్ణు శృణస్వాస్యోత్తరం పునః అని ఈ విధంగా నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మ ఎందుకు మానవ రూపాన్ని ధరించినాడు అన్న ప్రశ్నకు ధర్మరక్షణార్థమై ఆవిర్భవించినాడు అనేటువంటి సమాధానాన్ని చెప్పి రెండవ ప్రశ్నకు సమాధానం చెప్పబోతూ ఉన్నాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అవలుంచ జటామేకామిదం వచనమబ్రవీతు. త్వష్ట అనేటువంటి పేరు గల ఒక ఋషీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆయన ఏం చేసినాడు అనంటే ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడు చాలా యోగ్యుడైనటువంటి వాడు. ఆయనకు వేదాలు, శాస్త్రాలు, పురాణాలన్నీ కూడా కరతలామలకమై ఉంటూ ఉండగా ఆయన ఒక దగ్గర కూర్చొని తపస్సును చేస్తూ కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగినది, ఇంద్రునికి గురువు ఒక ఆయన ఉన్నాడు. ఇంద్రుని గురువు పేరేమిటి?
బృహస్పతి. ఆయనకు కోపం వచ్చి నేను నీకు గురుస్థానంలో ఉండను అని వెళ్ళిపోయినాడు. గురువు లేడు కదా అనే విషయాన్ని రాక్షసులు తెలుసుకొని ఇంద్రునిపైకి యుద్ధాన్ని ప్రకటించినారు. గురువు లేకపోతే లోకంలో శిష్యుణ్ణి సంహారం చేయవచ్చును, చాలా తేలిక అని భావించి రాక్షసులు యుద్ధాన్ని ప్రకటించినారు. కానీ అప్పుడేమైపోయినది? యుద్ధం జరిగినది. యుద్ధంలో గురువు లేడు కాబట్టి ఇంద్రుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యభ్రష్టుడైనటువంటి ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని పొందాలి అనంటే ఏం చేయాలి? ఒక గురువుని ఎన్నుకోవాలి. గురువును వెతికితే ఎంతకూ దొరకలేదు. బృహస్పతి కోపానికి వచ్చి వెళ్ళిపోయినాడు కాబట్టి. ఇంతలో విశ్వరూపుడు అనేటువంటి పేరు గల త్వష్ట యొక్క కుమారుడు తనకు కుమారునిగా గురువుగా దొరికినాడు. వెళ్ళినాడు, ప్రాధేయపడ్డాడు. అయ్యా, నీవు నాకు గురుస్థానంలో ఉండాలి అనంటే ఉన్నాడు. తప్పకుండా ఒప్పుకుంటాను అన్నాడు. నీకు నేను చేయాల్సిన పనేమిటో చెప్పు అనంటే, పోగొట్టుకున్నటువంటి స్వర్గాన్ని మళ్ళీ నేను పొందాలి. గురువు అయినటువంటి నీవు నాకు మొట్టమొదట అనుగ్రహించవలసినటువంటి అనుగ్రహం ఇది అన్నాడు. అయితే నాయన, మీరు యుద్ధానికి వెళ్ళే సమయంలో నేను మీకు ఒక కవచాన్ని ఉపదేశం చేస్తాను. దాన్ని నారాయణ కవచం అనే పేరుతో పిలుస్తారు. దీన్ని మీరు పఠించండి, యుద్ధానికి వెళ్ళండి, యుద్ధంలో మీకు జయం వస్తుంది అన్నాడు. నారాయణ కవచాన్ని ఉపదేశంగా పొంది యుద్ధానికి వెళ్ళినారు. అవలీలగా జయాన్ని పొందినారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గురువు గారు ఏది ఉపదేశం చేయడం వలన అవలీలగా వీళ్ళు స్వర్గలోకానికి ఆధిపత్యాన్ని పొందగలిగినారు? కవచాన్ని. ప్రయోజనం వచ్చినది, గురువుతో అవసరమే ఉన్నది. అందుకని ఏం చేసినాడు? మెల్లగా స్వర్గలోకం రావాలి అనుకున్నాం, గురువుగారిని ఎన్నుకున్నాము, గురువుగారి ప్రయోజనం అయిపోయినది. అందుకని ఏం చేయాలి? మెల్లగా వెనక నుంచి పోయినాడు, వజ్రాయుధాన్ని తీసుకున్నాడు, గురువుగారి తల నరికి పారేసినాడు. ఎంతటి ద్రోహి చూడండి, ఎంతటి స్వార్థ బుద్ధి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పనిని చేసినాడో చేయగానే అప్పుడు నిర్దాక్షిణ్యంగా తన కుమారునిని సంహరించినాడు అని త్వష్ట ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై దక్షిణం దిక్కు కూర్చొని అగ్నిని పేల్చి ఆ అగ్ని లోపల ఒక పిల్లవాడిని సృష్టించినాడు. వాడినే వృత్ర అనే పేరుతో పిలుస్తారు. అసుర స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి వాడిని వృత్రాసురుడు అనే పేరుతో పిలిచినారు. అప్పుడు ఈ త్వష్ట, తండ్రి నన్ను ఎందుకు సృష్టించినావు అని అగ్నిలో నుండి వచ్చినటువంటి వృత్రుడు అడగగానే, నీకంటే పూర్వం నాకు ఒక కొడుకు ఉండేవాడు, వాడిని విశ్వరూపుడు అని అన్నాము. వాడిని అనవసరంగా ఎదుటివానికి స్నేహాన్ని కలిగింపజేసి ఎదుటివానికి మంచిని చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని కూడా ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా స్వర్గలోకాన్ని పొందిన తర్వాత వాడిని సంహారం చేసినాడు రా. అటువంటి ఇంద్రుణ్ణి నీవు సంహరించు అని ప్రయోగించినాడు. ఆదేశాన్ని జారీ చేసినాడు. తండ్రి యొక్క ఆదేశాన్ని స్వీకరించినటువంటి వృత్రాసుడు యుద్ధాన్ని ఎప్పుడైతే ప్రకటించినాడో, వృత్రాసునితో యుద్ధం చేస్తే తప్పకుండా నేను చస్తాను అని భావించి సప్త ఋషుల సమీపానికి వెళ్ళినాడు ఇంద్రుడు. హే ఋషులారా, ఋషులారా, నేను విశ్వరూపుణ్ణి చంపినది నిజమే, కానీ ఇప్పుడు వృత్రాసుని నా చావు కోసమై సృష్టించినాడు అగ్నిగుండంలో నుండి. అందుకని అతనితో నేను చావకుండా ఉండాలి అంటే ఆ శత్రువును నాకు స్నేహితుడిని చేయండి. శత్రువుని స్నేహితుడిగా చేసుకోవడం అనేటువంటిది ఇది రాజకీయాల్లో ఉండేటువంటి ఒక పెద్ద ఎత్తుగడ. ఆనాడే వ్యాస భగవానుడు మనకు పురాణాల్లో చెప్పినాడు. ఇంకేమిటి, సప్త ఋషులు పాపం, నాయన మరి మేము వెళ్ళి సంధానం చేస్తాము, కానీ నీకు ఉన్నటువంటి మైత్రి స్నేహాన్ని కొనసాగిస్తావు కదా. అయ్యో, మీకు ఇచ్చిన తర్వాత మాట నేను తప్పుతానా అన్నాడు ఇంద్రుడు. తన స్థానాన్ని బదిలీపరుచుకోవడం కోసం చేసినటువంటి పని, ఎత్తుగడ. సప్త ఋషులు నమ్మినారు, వెళ్ళినారు వృత్రాసుని సమీపానికి. ఏమయ్యా, నీవు యుద్ధానికి వెళుతున్నావు కానీ యుద్ధాన్ని చేయకయ్యా, ఇంద్రుడు చాలా మంచివాడు, నీతో స్నేహం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. అవునా, సప్తఋషులైనటువంటి మీరు చెప్పిన తర్వాత నేను యుద్ధానికి వెళ్తానయ్యా, నా అసుర స్వభావాన్ని వదిలిపెడతాను అన్నాడు. ఇంద్రుని దగ్గరికి తీసుకువచ్చినారు. ఇద్దరు అలాయి బలాయి చేసుకున్నారు, స్నేహితులైనారు.
ఒకే చోట పడుకుంటారు, ఒకే చోట తింటారు, ఒకే చోట స్నానం చేస్తారు. అప్పుడు ఆ వృత్రాసుడు ఎంత సంతోషపడుతున్నాడు, ఎంత చక్కని స్నేహితుడు దొరికినాడు నాకు. కానీ ఇంద్రుని యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది? వీడిని పడుకున్నప్పుడు చంపా అన్నా, నిద్రపోయినప్పుడు చంపా అన్నా, అన్నం తినేటప్పుడు విషం కలిపి చంపా అన్నా అని వాడు ఆలోచన చేస్తున్నాడు. ఇంతలో ఏమైనది? ఒకనాడు పురాణాంతరంలో విపులంగా వర్ణించినాడు ఈ కథను. ఒకనాడు సముద్ర తీరంలో సంచారం చేస్తూ ఉండగా ఆ సముద్ర తరంగాలపై నుండి వచ్చేటువంటి ఏ నురుగ ఉన్నదో ఆ నురుగను ఖడ్గానికి తీసుకొని వాడితో మాటలు చెబుతూ ఉండగా మెల్లగా వెనక నుంచి వచ్చినాడు. వృత్రాసుని కూడా సంహరించడానికి ప్రయత్నం చేసి సంహరించినాడు, తలను తెగ నరికి పారేసినాడు. ఇప్పుడు ఇంద్రునిలో బ్రహ్మహత్య మహాపాపం అనేటువంటిది సంక్రమించినది. ఈ కథను చాలా శ్రద్ధగా వినాలి. వేరే భాగవతాది గ్రంథాల్లో కూడా ఈ కథ వస్తుంది. ఇక్కడ కూడా వ్యాస భగవానుడు ఈ కథను మనకు తెలియజేస్తున్నాడు. పక్షులు ఈ కథను జైమిని మహర్షికి చెప్పుతూ ఉన్నాయి. అప్పుడేమైపోయినది అంటే ఆ ఇంద్రునిలో ఉన్నటువంటి ఏ తేజస్సు ఉండెనో ఇంతవరకు, ఇంద్రునిలో తేజస్సు ఎందుకు ఏర్పడుతుంది అంటే 100 అశ్వమేధ యాగాలు చేయడం వల్ల ఆయనకు ఇంత తేజస్సు ఉంటుంది. 100 అశ్వమేధ యాగాల పుణ్య ఫలం ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మహత్య మహాపాపం చేయడం వలన ఆయనలో ఉన్నటువంటి ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు అంతా కూడా ఆయనలో నుండి తొలగిపోతుంది. ఎవరు పుణ్యం చేస్తారో పుణ్యం వలన వానిలో తేజస్సు పెరుగుతుంది. ఎవడు పాపం చేస్తాడో వాని శరీరంలో ఉన్నటువంటి తేజస్సు నశించిపోతుంది. నశించి ఎక్కడికి పోయినది ఆయనలో ఉన్నటువంటి తేజస్సు అనంటే తచ్చక్రదేహ విభ్రష్టం బలం మారుతమావిశతు. అరణ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంద్రుని శరీరంలో ఉన్నటువంటి ఏ తేజస్సు గలదో ఆ తేజస్సు వాయుదేవునిలో ప్రవేశించినది. వాయుదేవుడు ఇంద్రునికి సంబంధించినటువంటి తేజస్సును పొందినటువంటి వాడై సంచారం చేయడం ప్రారంభించినాడు. పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ వ్యాసుడు, వేదాలు ఇవన్నీ ఏం చెబుతూ ఉంటాయి అంటే మహాత్ములైనటువంటి ఏ వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులను ఎప్పుడూ నిందించకూడదు. నిందించడం వల్ల ఏం వస్తుంది అంటే మహాత్ముడైన తర్వాత ఏవైనా పాపాలు చేసుంటే వానికి సంబంధించిన పాపాలు నిందించిన వానికి పోతాయి. మహాత్ములైనటువంటి వాళ్లకు సేవ చేస్తే వాడు చేసినటువంటి పుణ్యకర్మల పుణ్యఫలం వానికి సంక్రమిస్తుంది. అందుకని మహాత్ములను సేవించాలి కానీ మహాత్ములను నిందించకూడదు అని మనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ నిందాజనితమైనటువంటి పాపం ఏం చేసినది? ఇంద్రునిలో ఉన్నటువంటి ఏ పుణ్యభాగం ఉన్నదో ఆ పుణ్యభాగము వాయుదేవుని లోపలికి ప్రవేశించినది. ఇదొకటి జరిగిపోయినది. ఒక భాగం తొలగిపోయినది. ఆ తర్వాత ఇంద్రుడు ఇంకొక పాపాన్ని చేసినాడు. ఏం చేసినాడు అనంటే గౌతముని యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్య అనేటువంటి పేరు గల స్త్రీమూర్తిని ఆయన మోసం చేసినాడు. అప్పుడేమైపోయినది? ఆయన శరీరంలో ఉన్నటువంటి ఏ పుణ్యభాగం ఉన్నదో ఆ పుణ్యభాగము నాసత్యులు అనేటువంటి పేర్లు గల సూర్యుని యొక్క కుమారుల్లోకి సంక్రమించినది. ఈ విధంగా ఇంద్రునిలో ఉన్నటువంటి తేజస్సు ఒక భాగము వాయువులో ప్రవేశించినది. అహల్యాకు సంబంధించినటువంటి పాతివ్రత్య భంగాన్ని చేయడానికి పూనుకున్నటువంటి ఇంద్రునిలో ఉన్నటువంటి ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు సూర్యుని యొక్క కుమారులైనటువంటి అశ్విని దేవతలలో ప్రవేశించినది. ఈ విధంగా ఇది జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి భూదేవత రాక్షసుల యొక్క భారాన్ని మోయలేక దేవతల సమీపానికి వెళ్ళినది. హే దేవతలారా, అనేక పర్వతాలు, నదీనదాలు, పెద్ద పెద్ద వృక్షాలను నేను ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను మోయలేనటువంటి భారం ఏది అనంటే అధర్మాన్ని ఆచరించేటువంటి అసురులు, రాక్షసులు. అందుకని మీరు నన్ను రక్షించేందుకోసమై ఈ రాక్షసుల యొక్క సంహారం చేయడానికి ప్రణాళికను వేసుకోండి అని భూదేవత ప్రార్థించినది దేవతలను.
తథా కురుధ్వం త్రిదశా యథా శాంతిర్భవేన్మమ. అనగానే అప్పుడు దేవతలంతా కూడా ప్రణాళిక వేసుకున్నారు. భూమికి ఉన్నటువంటి ఈ భారాన్ని తొలగించాలి అనంటే అసురుల యొక్క సంహారం జరగాలి. అసురులు ఏం చేస్తూ ఉన్నారు? ధర్మాన్ని ఆచరిస్తారా? వాళ్ళు అధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అందుకని అసురులలో ధార్మికమైనటువంటి భావాన్ని ప్రవేశపెట్టాలి అని ఆలోచన చేసి అప్పుడు ఏం చేసినారు అంటే, యదింద్రదేహజం తేజ తన్ముమోచ స్వయం వృషః. ఇంద్రుడు మొత్తం తనలో ఉన్నటువంటి ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సును 4 భాగాలు చేసుకొని నష్టపోయినాడు. 4 భాగాలుగా ఆయన నష్టపోయినాడు. మీరు కథలో విన్నారు, మొదటి భాగము ఎవరిలో ప్రవేశించినది? వాయువులో ప్రవేశించినది. ఇంద్రునిలో ఉన్నటువంటి రెండవ భాగం ఎవరిలో ప్రవేశించినది? సూర్యుని యొక్క కుమారులలో ప్రవేశించినది. ఇప్పుడు భూమి తన యొక్క భారాన్ని తొలగించమని ప్రార్థించగానే భూదేవత యొక్క ఈ దుఃఖాన్ని తొలగించడం కోసమే ఈ దేవతలు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఇంద్రునిలో ఉన్నటువంటి 3వ ఏ అంశం ఉన్నదో ఆ అంశము ధర్మునిలో ప్రవేశించినది. ప్రవేశించిన తర్వాత భూమి యొక్క భారం తొలగిపోవడానికి ఆవిర్భవించవలసిన వాడు ఇంకొకడు ఉన్నాడు. వాణ్ణి సృష్టించేందుకోసమై మిగిలినటువంటి ఇంద్రునిలో ఉన్నటువంటి ఏ అంశం ఉన్నదో ఆ అంశము సాక్షాత్తు కుంతీదేవిలో ప్రవేశపెట్టడం